భర్త నుంచి భార్యకిచ్చే ఓ పెద్ద బహుమతి ఏంటో తెలుసా? భార్య గురించి కొంత సమయం కేటాయించటం. తన ఇష్టాయిష్టాలు తెలుసుకొని, ఉన్న సమయాన్ని తనతో గడిపితే, అవే వారి జీవితంలో అద్భుతమైన క్షణాలుగా మారిపోతాయి. అంతేగాని, నాకు టైం లేదు, నేను చాలా బిజీగున్నాను, కావాలంటే ఇదిగో 4 డబ్బులిస్తాను, ఎళ్లి నీకు కావాల్సింది కొనుక్కో, కావాల్సింది తిను, అంతేగాని నన్ను మాత్రం డిస్టర్బ్ చేయమాకు, నేను ఆఫీసులో ఫుల్లు బిజీ అంటే అది కరెక్ట్ కాదు. నువ్వు నీ భార్యకి ఏది ఇష్టమో తెలుసుకొని, కంచిపట్టు చీర కొనివ్వాల్సిన అవసరం లేదు. ఒక చిన్న చీర తీసుకో, ఇది నీకు బాగా ఉంటుంది అని నువ్వు సెలెక్ట్ చేసి ఇస్తే తను సంతోషపడుతుంది. అది చేయాలి కానీ, నేను బిజీగా ఉన్నాను, డబ్బులు పడేస్తాను, కొనుక్కో అంటే అది కరెక్ట్‌గా ఉండదు. భార్యాభర్తల బంధం బలపడాలి అంటే సమయం కేటాయించాలి. అంతేగాని దానికి వేరే మార్గం అంటూ ఏమీ లేదు. ఈ విషయం మీ అందరికీ తెలిసినా నా స్టైల్‌లో మళ్ళొక్కసారి చెప్పడానికి ట్రై చేస్తాను. జీవితంలో నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు హుందాతనం కావాలి, నాకు బ్రాండెడ్ కావాలి అని విర్రవీగే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే ఒక మాట. ఏ పనైనా కూటికే, ఏ రుచైనా నోటికే, ఎంత చేసినా పొట్ట కోసమే, ఏది చేసినా చివరికి కాటి వరకే. కాదంటారా? కాదు అని మీ అభిప్రాయం అయితే కామెంట్‌లో రాయండి. కలుపు మొక్క పెరిగినంత త్వరగా తులసి మొక్క పెరగదు. అలాగే అవినీతి పరుడు ఎదిగినంత ఈజీగా నిజాయితీ పరుడు ఎదగలేడు. వాడు మొన్నే వచ్చాడు, కారు కొనుక్కున్నాడు, ఈడు నా కళ్ళ ముందే బిజినెస్ పెట్టాడు, ఇల్లు కొనుక్కున్నాడు అని వాళ్ళని చూసి మోజులో పడి వాళ్ళు చేసినట్టే నువ్వు చేయాలని అనుకోకు. ఎప్పుడు కూడా నీ క్యారెక్టర్‌ని, నీ ప్రవర్తనని వేరే వాళ్ళని చూసి మార్చుకోకు. ఎందుకంటే వాళ్ళు ఎంత మంచి వేషాలు వేసినా కాలం అనేది ఎప్పుడో ఒకసారి వాళ్ళ నిజాలను బయటపెట్టి తీరుతుంది. అందుకే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ పని చేసినా నిజాయితీగా చేస్తేనే అది పర్మనెంట్‌గా ఉంటుంది. కొంచెం నువ్వు సక్సెస్ కావడానికి లేట్ అవ్వచ్చు. కానీ నిజాయితీ అనేదే ఎప్పుడూ నిలబడుతుంది. నేటి అత్యాధునిక సౌకర్యాలు, విలాసాలు అనుభవిస్తున్న మనందరం పోగొట్టుకుంటున్న ఓ అద్భుతమైన అంశం ఏంటో తెలుసా? పలకరింపు. పలకరింపు అనేది చిన్న మాటే కావచ్చు కానీ, ఎన్ని డబ్బులు పోసి కొనుక్కున్నా రాని, తరగని సంపదది. అమూల్యమైనది. ఒక్క పలకరింపుతో ప్రాణాలు కాపాడవచ్చు, మనసులో ఉన్న బాధను పోగొట్టవచ్చు, ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు, ఓ మనసుని ఉత్తేజపరచొచ్చు, మనసు యొక్క గాయాలని, ఘాట్లని మాన్పించేయొచ్చు. కేవలం ఒక యుగో వల్ల, ఓ మొబైల్ వల్ల మనం ఓ చిన్న పలకరింపు లేకుండానే జీవిస్తూ ఉన్నాం. ఇది కరెక్ట్ కానే కాదు. దయచేసి మానవ సంబంధాలు బాగుండాలి అంటే పలకరింపు అనేది చాలా అవసరం. మీరు కాస్త మొబైల్ పక్కన పెట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళతో బ్రతకండి. మొబైల్‌లో బ్రతకకండి. ప్లీజ్.